మర్యాదగా మణిహారం ఇస్తావా? లేకపోతే అందరి ముందు నీ గుట్టు బయట పెట్టేయనా అని చామంతి బెదిరిస్తూ ఉండటంతో, నేను పొడుచుకొని చచ్చిపోతాను నువ్వు ఈ మణిహారం అడిగావంటే అని రోజా బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా నేనైతే వినను. ఇప్పుడు ఆ మణిహారం నా చేతికి రావాల్సిందే అని చామంతి అంటుంది. అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా? నువ్వు నా ప్రాణాలని లెక్క చేయవా అని రోజా అంటే, మా గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే కదా నేను నీ గురించి ఆలోచించటానికి అని చామంతి అంటుంది. అయ్యో, ఇప్పుడు నేను చచ్చిపోతానన్నా కూడా నా మాట వినటం లేదే, ఇప్పుడు ఏం చేయాలి అని రోజా ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ ఈ ఫంక్షన్ పూర్తయ్యే వరకు నా దగ్గరే ఉండనివ్వు, తర్వాత నీ చేతికి ఇస్తాను అని రోజా అంటుంది. సరే, ఇప్పుడు నీ మాట వింటున్న, ఫంక్షన్ పూర్తయిన తర్వాత నువ్వు నా చేతికి ఇచ్చి తీరాల్సిందే అని చామంతి అంటుంది. మరి ఆ రమాదేవి అడిగితే నేనేం చెప్పాలి అని రోజా అడగటంతో, సంస్థానానికి తిరిగి పంపించేశానని చెప్పు, అదే సంస్థానంలోనే ఉండాలని చెప్పు, నువ్వేం చెప్పుకుంటావో నాకు అనవసరం అని చామంతి అనడంతో, సరే నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను, ఫంక్షన్ ఫినిష్ అయ్యే వరకు నా దగ్గరే ఉండనివ్వు, ఇప్పుడు నన్ను రమాదేవి పిలుస్తుంది, నేను ఈ హారంతో వెళ్ళాలి అని రోజా అనడంతో, అలాగేనని చామంతి అంటుంది. రోజా గదిలో నుంచి బయటికి రాగానే అసలు ఈ రోజా ఎక్కడికి వెళ్ళింది అని రమాదేవి వెతుక్కుంటూ వస్తుంది. ఏంటి రోజా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇది ఎంత విలువైన రాజమణిహారమో నీకు తెలుసు కదా, ఇలా ఒంటరిగా తిరుగుతూ ఉంటే అందరి చూపు దీని మీదే పడి ఉంటుంది, ఇది ఎవరైనా ఎత్తుకు వెళ్ళాలని కూడా ప్రయత్నిస్తారు, ఇలా వెళ్ళటం ప్రమాదకరం అని రమాదేవి అంటే, అత్తయ్య గారు నా గదిలో నాకు ఒక చిన్న పని ఉండి వెళ్ళాను అత్తయ్య గారు, నేను జాగ్రత్తగానే ఉన్నానులేండి అని రోజా అంటుంది. సరే కానీ ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఈ రాజమణిహారం నా చేతికి ఇచ్చేసేయి రోజా, నీ దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం, నా దగ్గర జాగ్రత్తగా భద్రపరుస్తాను అని రమాదేవి అంటే, చూడండి అత్తయ్య గారు, ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఈ రాజమణిహారాన్ని నేను సంస్థానానికి తిరిగి పంపించేసేయాలి అని రోజా అంటుంది. అదేంటి, రాజమణిహారం తీసుకువస్తాను, నా చేతిలో పెడతాను, నన్ను కోడలుగా అంగీకరించండి, రిసెప్షన్ చేయండి అన్నావు, మరి సంస్థానానికి పంపించాలని నువ్వు ముందే చెప్పలేదు కదా అని రమాదేవి అంటుంది. చూడండి, ఇది సంస్థానంలోనే ఉండాలంట, ఇందాక నేను కొల్హాపూర్ నుండి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా అదే చెప్పారు, సంస్థానంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది, ప్రత్యేక గది కూడా ఉంటుంది, ఇంకా నేను అక్కడ బాధ్యతల్ని చేతికి తీసుకోలేదు కదా, ఆ బాధ్యతల్ని తీసుకున్న తర్వాతే ఈ రాజమణిహారం నా చేతికి పూర్తిగా వస్తుంది, అంతవరకు అక్కడే ఉండటం కరెక్ట్ అని వాళ్ళు కూడా చెప్పారు, కాబట్టి తప్పకుండా నేను అక్కడికి పంపించేసేయాల్సిందే, ఇప్పుడు మీరు అడిగారని చెప్పి ఇక్కడికి తెప్పించాను, నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత కావాలంటే మీకు ఇస్తానులేండి అని అరుణ్ సార్ నాకు ఎదురు చూస్తూ ఉంటారని రోజా కిందికి వెళ్తుంది. అదేంటి, ఇది ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది, ఇదేం మాట్లాడుతుందా, లేకుంటే దీని వెనుక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా అని రమాదేవి అనుకుంటూ మండిపడుతూ ఉంటుంది. రోజా మళ్ళీ అరుణ్ పక్కన రిసెప్షన్లో నిలబడి ఉంటే రమాదేవి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. ఏంటి రమాదేవి, ఏమైంది అని జగదీష్ అడగడంతో, ఆ రోజా ఫంక్షన్ పూర్తయిపోయిన తర్వాత ఆ రాజమణిహారం నాకు ఇవ్వదంట, తిరిగి సంస్థానానికే పంపించేస్తుందంట అని రమాదేవి చెప్పడంతో, అదేంటి ఎందుకు ఇవ్వదంట, దాన్ని అసలు సంస్థానానికి వెళ్లకుండా చేయాలి అని జగదీష్ అంటే, అవును అందుకే రోజాకి మత్తుమందు కలిసిన జ్యూస్ని తాగిద్దాము, అప్పుడు అది అందరూ స్పృహ కోల్పోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది అనుకుంటారు, మనం గదిలోకి తీసుకెళ్లి ఆ రాజమణిహారాన్ని తీసేసుకుందాము అని రమాదేవి చెప్పి ఒక మత్తు ట్యాబ్లెట్ని జగదీష్ చేతికి ఇవ్వటంతో జగదీష్ జ్యూస్ గ్లాస్లో కలిపేసి, ఏ వెయిటర్ ఇలా రా, ఇదిగో ఈ గ్లాసు రోజాకి ఇవ్వు, ఈ గ్లాసు అరుణ్ బాబుకి ఇవ్వు అని పంపించేస్తారు. చామ్ ఇదంతా కూడా చాటుగా వింటుంది. ఇక మత్తు కలిసిన ఆ జ్యూస్ని రోజా తాగబోతూ ఉంటే చామ్ దూరం నుంచి తాగకు తాగకు అని సైగ చేస్తూ ఉంటుంది. ఏంటిది, రాజమణిహారం గురించి చెప్తోందా ఏంటి, దీన్ని టార్చర్ తట్టుకోలేకపోతున్నానే అని రోజా మళ్ళీ తాగబోతూ ఉంటే మళ్ళీ చామ్ సైగ చేస్తూ ఉంటుంది. అలా 2-3 సార్లు చామ్ సైగ చేయటంతో రోజాకి అర్థమైపోయి ఈ జ్యూస్ తాగకుండా వెయిటర్ నాకొద్దు తీసుకువెళ్ళు అని వెనక్కి ఇచ్చేస్తుంది. అదేంటి, ఈ రోజా ఆ మత్తు మందు కలిసి జ్యూస్ని తాగుతుంది, మనం రాజమణిహారం కొట్టేద్దాం అనుకుంటే తాగకుండా అలా ఇచ్చేసింది అంటే దీనికి ఎవరో సైగ చేసి అన్ని చెప్తున్నట్లు ఉన్నారు అని రమాదేవి వెనక్కి తిరిగి చూస్తుంది. అయితే చామ్ రమాదేవి వాళ్ళకి కనపడకుండా దాక్కొని ఉంటుంది. సరే ఎవరన్నది కనిపెడదాం, ఇప్పుడు ఆ రాజమణిహారం కొట్టేయటం ఎలా అని రమాదేవి జగదీష్ మళ్ళీ అనుకుంటూ ఉంటారు. అక్క ఆ రాజమణిహారాన్ని ఇవ్వనని చెప్పినా కూడా అమ్మగారు కొట్టేయటానికి ప్లాన్ చేస్తున్నారు, అమ్మగారిని ఆ మణిహారాన్ని ఏదో ఒక విధంగా నేను కనిపెట్టుకు ఉండాలి అని చామ్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న జనాలు, అదేంటి
మీరిద్దరూ డాన్స్ చేయండి, అలా ఊరికే కూర్చుంటే ఎలా అని రోజా అరుణ్ని అనడంతో, కమాన్ రోజా డాన్స్ చేద్దాంరా అని అరుణ్ అంటాడు. సార్ ఇలా అందరి ముందులో డాన్స్ చేయటం నాకు ఇష్టం ఉండదు సార్, వద్దు సార్, నా వల్ల కాదు సార్ అని రోజా అంటే, వాళ్ళు అంతలా అడుగుతున్నప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే ఎలా రోజా, నేనున్నాను కదా, కమాన్ రా డాన్స్ చేద్దాం అని అరుణ్ రోజా డాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ ఇదంతా చూస్తూ, అమ్మో ఈ నిషా కనుక ఇప్పుడు నన్ను చూసిందంటే నాతో కలిసి డ్యాన్స్ చేయమంటోంది, నిషాతో నేను డ్యాన్స్ చేస్తూ చామ్‌కి దొరికిపోయానంటే నేనేంటో చామ్‌కి నిజం తెలిసిపోతుంది అని ప్రేమ్ మెల్లగా అక్కడ ఫంక్షన్‌లో లేకుండా పైకి వచ్చేస్తాడు. చామ్ అక్కడే నిలబడి ఉంటుంది. ఏంటి చామ్ ఏం చేస్తున్నావు? అందరూ కింద ఉంటే నువ్వు ఇంకా ఇక్కడ పనులు చేస్తున్నావా అని ప్రేమ్ అంటాడు. అంటే నేను పనులు చేయాలి కదా బాబు, నేను పందాన్నే కదా అని చామంతి అంటుంది. అదేంటి చామ్ కింద వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, మనం ఇక్కడ డ్యాన్స్ చేద్దామా అని ప్రేమ్ అంటాడు. మీతోనా, నేనా, వద్దు బాబు అని చామ్ అంటే, ఏంటి చామ్ నేను అందరి ముందు చేయమని అడగటం లేదు కదా, ఇక్కడ చేద్దాం, ఎవరూ చూడరు ఇక్కడ, కమాన్ చామ్ అని ప్రేమ్ అనడంతో అలాగేనని చామంతి ప్రేమ్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అలా డ్యాన్స్ చేస్తూ చేస్తూ ప్రేమ్ చామ్కి ముద్దు పెట్టబోతూ ఉంటే చామ్ ప్రేమ్ని తోసేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ బయటికి వచ్చేస్తుంది. గార్డెన్లోకి వచ్చిన చామ్ ప్రేమ్ ముద్దు పెట్టడాన్ని గుర్తు చేసుకుంటూ చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంకోవైపు చామ్ని చూసుకొని ప్రేమ్ తలుచుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ప్రేమ్ కిందికి రాగానే ప్రేమ్ ఎక్కడికి వెళ్ళావు అని రమాదేవి అరుస్తూ ఉంటే, చిన్న పని ఉండి పైకి వెళ్ళాను అని ప్రేమ్ చెప్తాడు. పనులేమీ నువ్వు చేయని అవసరం లేదు, పని వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడే ఉండు, రిసెప్షన్లో హాల్లోనే ఉండు అని రమాదేవి చెప్తుంది. అప్పుడే నిషా అక్కడికి వచ్చి ప్రేమ్ డ్యాన్స్ చేద్దామా అని అడుగుతూ ఉంటుంది. నీకు కాబోయే భార్య నిషా డ్యాన్స్ చేద్దామని అడిగితే ఇలా చూస్తున్నావు ఏంటి ప్రేమ్, వెళ్ళు డ్యాన్స్ చేయి అని రమాదేవి అరవటంతో చేసేదేమీ లేక ప్రేమ్ నిషాతో కలిసి స్టేజ్పై డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఉపేంద్ర ఫోటో పట్టుకొని లోపలికి వస్తూ ఉండటంతో గార్డెన్లో ఉన్న చామంతి చూసేసి, అమ్మో ఈ ఉపేంద్ర ఇప్పుడు అక్కని నన్ను ఇక్కడ చూశాడంటే, ఆ రాజమణిహారాన్ని చూశాడంటే ఇంకేమైనా ఉందా, ఎలాగైనా సరే అక్కని ఆ రాజమణిహారాన్ని కాపాడుకోవాలి అని చామంతి అనుకుంటూ లోపలికి వస్తూ ఉండటంతో డ్యాన్స్ చేస్తున్న ప్రేమ్ ఇదంతా గమనించేసి వెంటనే నిషా చేతిని పట్టుకున్న వాడు కాస్త టక్కున వదిలేయటంతో నిషా స్టేజ్పై కింద పడిపోయి నడుం విరగ్గొట్టుకుంటుంది. సారీ నేను చూసుకోలేదు అని ప్రేమ్ ఉన్న పలంగా స్టేజ్ దిగేసి అక్కడి నుంచి పరుగులు పెట్టి చామంతి కంటపడకుండా పక్కకు వెళ్ళిపోతాడు. నేరుగా చామంతి రోజా దగ్గరికి వచ్చి, అక్క రా అంటూ పక్కకు లాక్కు వెళ్ళి, ఆ ఉపేంద్ర వచ్చాడు, నిన్ను ఈ రాజమణిహారాన్ని చూస్తే ఇంకేమైనా ఉందా అని టెన్షన్ పడుతూ చెప్తుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని రోజా చామంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే రమాదేవి ఇక ఉపేంద్రతో, నేను యువరాణిని చూపిస్తాన్రా, ఆ రాజమణిహారం నా దగ్గరికి వచ్చేసింది, ఆ రాజమణిహారాన్ని తీసుకురావటానికి నువ్వు ఎంత తిప్పలు పడ్డావో, ఇప్పుడు యువరాణి మెల్లో ఆ రాజమణిహారం ఉంది, యువరాణియే నా కోడలు అని లోపలికి వచ్చి రోజాని చూపించటానికి రెడీ అయిపోతుంది. అప్పుడే రోజా అక్కడికి వస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో నా కోడలు రోజానే యువరాణి అని రమాదేవి చూపించేస్తుంది.